ఈ వీడియోలో మనం పండగలకి స్పెషల్గా చేసుకునే స్వీట్ ఐటమ్ అండి, పంచదార బూందీ లడ్డు. ఈ బూందీ లడ్డు అంటే చాలామంది ఇష్టంగా తింటారు. ఈ లడ్డూని మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, లడ్డు అనేది టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా మనకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ లడ్డు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ముందుగా లడ్డు కోసం బూందీని ప్రిపేర్ చేయాలండి. దానికోసం బ్యాటర్ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ మేము 1 కప్పుతో లడ్డూలు చేస్తున్నామండి. ఇంకా చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక విస్కర్ కానీ గరిట కానీ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 3/4 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాటర్ అనేది ఒకేసారి ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయొద్దండి. అప్పుడు మనకి బ్యాటర్ అనేది ప్రాపర్గా రాదు, ఉండలుగా ఉంటుంది. సో కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మేము తీసుకున్న 1 కప్పు శనగపిండికి మాకు ఇక్కడ 12 లడ్డూల వరకు వచ్చాయండి. అంటే 1/2 kg వరకు. మీరు 1 kg లడ్డు చేయదలుచుకుంటే ఇక్కడ మీరు క్వాంటిటీస్ అనేవి డబల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ వాటర్ మొత్తం ఆల్మోస్ట్ యాడ్ చేసేసామండి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బూందీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం బూందీ చేసుకోవడానికి ఇక్కడ చిల్లుల గరిట తీసుకున్నామండి. దాంట్లోకి వేరొక గరిటతోటి కొంచెంగా బ్యాటర్ని యాడ్ చేస్తూ ఇలా దోశ పోసినట్టు మీరు ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఆ బూందీ పూస అనేది ఆ గరిట హోల్స్లో నుంచి చక్కగా పడుతుందండి. అన్నీ ఈక్వల్ షేప్లో వస్తాయి. మీ దగ్గర బూందీ గరిట ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చండి. ఈ గరిట అయితే అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మంట అనేది మీడియంలో ఉంచి ఇక్కడ బూందీ అనేది ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఈ బూందీ ఫ్రై చేయడానికి 1 నుంచి 2 నిమిషాల లోపే పడుతుందండి. మీరు ఎక్కువ ఫ్రై చేశారంటే ఆ బూందీ అనేది క్రిస్పీగా అయిపోయి మనకి మామూలుగా తినే బూందీలాగా వస్తుంది. లడ్డు చుట్టడానికి రాదు. ఇక్కడ బూందీ పూస అనేది సాఫ్ట్గా ఉండాలండి. మీరు చూసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఈ బూందీని తీసి పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ రాగానే మీరు తీసి పక్కన ఉంచుకోండి. అలాగే మిగతా పిండితో కూడా బూందీని చేసుకోవాలి. ఇప్పుడు బూందీ అంతా చేసుకోవడం అయిపోయిన తర్వాత అదే నూనెలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేద్దామండి. ముందుగా ఇక్కడ మేము కొంచెం జీడిపప్పు తీసుకున్నాము. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మేము కిస్మిస్ కూడా యాడ్ చేసామండి. లడ్డూలోకి ఈ జీడిపప్పు కిస్మిస్ ఉంటేనే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసుకొని ఇప్పుడు బూందీ ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత పంచదార పాకం చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి వేరే కడాయిలోకి 1 కప్పు పంచదార అండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార తీసుకోవాలి. అందులోకి 1/2 కప్పు నీళ్లు తీసుకోవాలండి. ఇప్పుడు మంట ఆన్ చేసి మీడియంలో ఉంచి ఈ షుగర్ అనేది మనకి డిజాల్వ్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. మనకి పూర్తిగా కరిగిపోయేంత వరకు కదిలిస్తూ ఉండాలండి. అది కరిగిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇది బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది. పాకం అనేది కూడా చాలా జాగ్రత్తగా పట్టాలండి. ఇక్కడ లేత పాకం కావాలి మనకి లడ్డు చుట్టడానికి. పాకం ముదిరిందంటే మనకి లడ్డూలు సరిగ్గా రావండి. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటే ఒక తీగ పాకం చూస్తున్నారు కదా, ఒక తీగ పాకం వచ్చేంత వరకు మీరు పాకం చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ ఇంకా డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరం యాడ్ చేయడం వలన మనకి లడ్డు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పంచదార పాకం బూందీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. బూందీ అనేది పంచదార పాకాన్ని పూర్తిగా పీల్చేసుకుంటుంది. ఈ మిక్స్చర్ అనేది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. చూపించిన విధంగా కొంచెంగా ఇలా మనం బూందీని చేతిలోకి తీసుకొని లడ్డూని చుట్టుకుంటూ మనకి రౌండ్ షేప్ వచ్చేంత వరకు చేసుకోవాలి.
మీరు మొత్తం లడ్డూలు చుట్టుకునే లోపు ఈ మిక్స్చర్ అనేది ఆరిపోకూడదండి. ఆరిపోయిందంటే మీకు లడ్డు అనేది రాదు. మీరు ఇలా చేత్తో తీసుకొని ప్రెస్ చేస్తూ ఇంకా లడ్డు చుట్టుకుంటుంటే మనకది పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. అలాగే మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టుకోవాలండి. మేము చెప్పిన టిప్స్ ఇంకా ట్రిక్స్ని మీరు ఫాలో అయ్యి ఈ లడ్డూలు కనుక ఒకసారి ట్రై చేశారంటే సేమ్ టు సేమ్ స్ట్రీట్ షాప్ స్టైల్లోనే వస్తాయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా లడ్డు వచ్చిందండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఎంతో ఈజీగా ఈ లడ్డూల్ని ఎలా చుట్టుకుంటున్నామో చూసారు కదా, అలాగే వేరొక లడ్డూని కూడా చుడుతున్నాము. మీరు ఆ వేడిని తట్టుకోగలము అనుకున్నప్పుడు మీరు లడ్డు చుట్టడం అనేది స్టార్ట్ చేసేయండి. లేకపోతే మీరు మొత్తం చేసేలోపు అది ఆరిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ లడ్డూల్ని తప్పకుండా ట్రై చేయండి. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఈ లడ్డూల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.